రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న చిరంజీవిపై నెగ్గిన అవిశ్వాసం తీర్మానంపై తట్టి అన్నారం వార్డు కార్యాలయంలో చేవెళ్ల ఆర్డీఓ సాయిరాం సమక్షంలో నూతన చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ చైర్మన్ చెవుల స్వప్న చిరంజీవిపై సొంత పార్టీ కౌన్సిలర్లు, వ్యతిరేక కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. దీంతో పెద్దంబర్పేట మున్సిపాలిటీలోని మొత్తం 24 మంది కౌన్సిలర్లకు గాను 21 మంది కౌన్సిలర్లు పాల్గొని ఏకగ్రీవంగా ఎన్నుకున్న పండుగల జయశ్రీ నూతన చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తనను చైర్పర్సన్ గా ఎన్నికకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డికి కౌన్సిలర్లకు జయశ్రీ ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడికి విచ్చేసిన పత్రిక మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పెద్దంబర్పేట మున్సిపాలిటీ చైర్మన్గా మరియు ప్రమాణ స్వీకారం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా ఈ విజయం వెనకాల మన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మనందరి ప్రియతమ నాయకుడు మల్రెడ్డి రంగారెడ్డి అన్నగారికి మరియు మల్రెడ్డి రామరెడ్డి అన్నగారికి, పెద్దంబర్పేట గ్రామ పెద్దలు అందరికీ, మాజీ ఎంపీటీసీ మాజీ జెడ్పీసీసీ బుయ్య కిషన్ అన్నగారికి, కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ, నాతోటి కౌన్సిలర్లకు, వైస్ చైర్పర్సన్ గారికి, నాకు ఈ ఎన్నికను ఎంచుకోవడానికి నాతో పాటు ఇక్కడ 20 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున 21 పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్లీ మాకు ఎప్పుడో రావాల్సింది ఈ పదవి, ఈరోజు వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. వీళ్ళందరికీ కృతజ్ఞతలు. మాకు కొద్ది సమయం ఉంది. ఆ కొద్ది సమయంలో ఈ మున్సిపాలిటీని డెవలప్మెంట్ చేస్తూ మాతో పాటు అందరినీ కూడా చేయాలని కోరుకుంటున్నాను. మా కౌన్సిలర్స్ అందరూ కాంగ్రెస్ పార్టీ కాకుండానే పార్టీ అతిథులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాకు మద్దతు తెలిపారు. వాళ్ళందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అందరికీ నమస్కారం. ఈరోజు 3 అక్టోబర్ 2024 తారీఖున పెద్దంబర్పేట మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించాల్సిందిగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు నన్ను ఆథరైజ్డ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. ఈరోజు 11 గంటలకి ఈ సమావేశం ప్రారంభించడం జరిగింది. దాంట్లో ఇక్కడ 24 మంది కౌన్సిల్ సభ్యులు, అలాగే ఒక ఎమ్మెల్సీ గారు ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉన్నారు. మొత్తం కలిపి 25 మెంబర్లకు గాను ఈరోజు 21 మెంబర్లు వచ్చారు. కోరం ప్రకారం మనకి 50% సభ్యులు ఉంటే మనము మీటింగ్ కమెన్స్ చేయొచ్చు. సో మనకి 50% 12:30 అంటే 13 మంది రౌండ్ చేసి 13 మంది ఉంటే మనము మీటింగ్ సమావేశం నిర్వహించవచ్చు. 21 మంది సభ్యులు ఉండడం వల్ల 11 గంటలకి సమావేశం ప్రారంభించి 21 మంది సభ్యులు ఉండడం వల్ల వారిని చైర్మన్ ఎన్నికకి ఎవరినైనా నామినేట్ చేయాల్సిందిగా, అలాగే ఒకళ్ళు సెకండ్ చేయాల్సిందిగా కోరగా వాళ్ళందరూ కలిసి 8th వార్డ్ మెంబర్ పండుగల జయశ్రీ గారిని ప్రతిపాదించడం జరిగింది చైర్మన్గా. అలాగే ఒకళ్ళు సెకండ్